సంక్రాంతి పండుగ సీజన్లో కల్తీ మద్యం ఎక్కువగా తయారయ్యే ప్రమాదం ఉందని ఆ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అభిప్రాయపడ్డారు. నియంత్రించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిదేనన్న ఆయన ఎలాంటి పొరపాట్లు జరిగినా వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయంలో ఎక్సైజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారుల నూతన సంవత్సర డైరీ ఆవిష్కరించిన మోపిదేవి సున్నితమైన ఎక్సైజ్ శాఖ సమాజం మెప్పు పొందడం కష్టసాధ్యమేనని చెప్పారు. అబ్కారీ శాఖలో 2500 కానిస్టేబుళ్ల భర్తీకి 1-2 రోజుల్లోనే ప్రకటన జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇదేటప్పుడే ఎంఆర్పీ వైలేషన్ ఆ రోజులోనే ఉంది. ఇవాళ కొత్తగా ఎంఆర్పీ వైలేషన్ వచ్చింది కానే కాదు, గత ఎంతో కాలం చెందింది ఎంఆర్పీ వైలేషన్ అనేటువంటి ఈ రాష్ట్రంలో. సో ఆ ప్రక్రియలో భాగంగానే కొంత ఎక్కువ బిగ్ చేసినటువంటి వ్యాపారస్తులు కొంత వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి లాభం చేసుకోవడం కానివ్వండి, వ్యాపారం రొటేషన్ చేసుకోవడం కానివ్వండి, కొన్ని చోట్ల ఎంఆర్పీ వైలేషన్ పాల్పడుతున్న విషయం వాస్తవం. దాన్ని ఎవరెవరు కాదంటలేదు. దాన్ని అరికట్టడానికి, మినిమైజ్ చేయడానికి అనేక సందర్భాల్లో మరి అసోసియేషన్ వాళ్ళతో మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. అవసరం అనుకుంటే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయడానికి కూడా ప్రభుత్వ పరంగా కఠినంగా వ్యవహరిస్తాం అనేటువంటి సందేశాన్ని కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది.